అమెరికా యుద్ధం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్ ను నిద్ర లేకుండా చేస్తుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే ఒక్కో స్టేట్మెంట్ బంగారం మార్కెట్ ను ఒక్కో మలుపు తిప్పుతోంది. నిన్నటి వరకు కుప్పకూలిన పసటి ధరలు ట్రంప్ ఒక్కసారిగా శాంతి మంత్రం జపించగానే మళ్లీ పుంజుకున్నాయి. 9 రోజుల వరుస నష్టాల తర్వాత బంగారం ధర ఒక్కసారిగా 4% పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పెరుగుదల శాశ్వతమా లేక ఇన్వెస్టర్స్ ను ఊబిలోకి లాగి ఎత్తుగడనా? ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ ఒడిదొడుగుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం రోజుకో మలుపు తిరుగుతున్న సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. బంగారం కొనాలా వద్దా అనే సందేహం ఇన్వెస్టర్లను నిద్రలేకుండా చేస్తోంది. యుద్ధం అంటే సాధారణంగా పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీస్తారు. అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టేది బంగారంపైనే. కానీ పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు మార్కెట్లో అనిశ్చితి. ఈ రెండింటి మధ్య బంగారం ఎలా ప్రవర్తిస్తోంది అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం ధరల్లో మార్పులపై ట్రంప్ ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకరోజు యుద్ధం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిస్తే మరో రోజు శాంతి చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ విధంగా రోజుకో ప్రకటనతో ట్రంప్ మార్కెట్ను ఊపేస్తున్నారు. ఇరాన్ నుంచి తమకు ఒక బహుమతి అందిందని, హర్మూజ్ జలసంధి విషయంలో సానుకూలత వ్యక్తమవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనివల్ల యుద్ధం ముగిసి శాంతి చర్చలు మొదలవుతాయన్న ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇటీవల ట్రంప్ ఇరాన్పై దాడులు ముగిసే దిశగా సంకేతాలిచ్చిన వెంటనే బంగారం ధర ఒక్కసారిగా 4% ఎగబాకింది. ఒక్క ఔన్స్ ధర $4,550 దాటింది. 9 రోజుల వరుస పతనం తర్వాత ఇలా ఒక్కసారిగా పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ పెరుగుదల వెనుక అసలు కథ ఏమిటి? ఇది నిజంగా బంగారం బలం పెరిగిందనే సంకేతమా, లేక మార్కెట్లో తాత్కాలిక ఊపిరి పీల్చుకున్నట్టా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం $5,626 గరిష్ట స్థాయిని తాకింది. అక్కడి నుండి దాదాపు 20% వరకు ధర పడిపోవడం ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలో పడేసింది. దీంతో బంగారం కూడా ఇప్పుడు పూర్తిస్థాయి సేఫ్ హెవెన్గా కాకుండా ఒక రిస్క్ ఆస్తిలా ప్రవర్తిస్తోంది అనే అనుమానం పెట్టుబడిదారులు పెరుగుతోంది. మార్కెట్ నిపుణులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. కొందరు దీనిని హెడ్లైన్ రిస్క్ వొలాటిలిటీగా అభివర్ణిస్తున్నారు. యుద్ధం, రాజకీయ ప్రకటనలు, ఊహాగానాలు వంటి వార్తల ఆధారంగా తాత్కాలికంగా ధరలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ యుద్ధ భయాల నుంచి కాస్త రిలీఫ్ దిశగా కదిలినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ ఇది స్థిరమైన పెరుగుదల కాదు, కేవలం తాత్కాలిక ర్యాలీ మాత్రమే అని చెబుతున్నారు. మరోవైపు ఇంకొంతమంది నిపుణుల భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు పెరగాలి. కానీ ఈసారి ఎందుకు అలా జరగడం లేదు అంటే కారణం లిక్విడిటీ ఒత్తిడి అంటున్నారు. యుద్ధం కారణంగా మార్కెట్లలో డబ్బు కొరత ఏర్పడుతోంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు. అంటే బంగారం సేఫ్ ఆస్తిగా కాకుండా క్యాష్గా మారుతోంది. ఇక్కడ చమురు ధరలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై పడుతోంది. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం ఉన్నత స్థాయిలోనే కొనసాగిస్తాయి. ఇది బంగారానికి ప్రతికూల అంశం. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కన్నా వడ్డీ వచ్చే ఆస్తులపైన మొగ్గు చూపుతారు. అంతేకాక గత 2 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇది బంగారం ధరలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో కొంతమంది బ్యాంకుల కొనుగోళ్లను తగ్గిస్తున్నాయి. ఇది కూడా ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. అయితే దీర్ఘకాలంలో బంగారం ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ దేశాలు డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వారు తిరిగి బంగారంపైనే ఆధారపడతారు. దీంతో బంగారం ఒక సిస్టమిక్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరెన్సీ విలువ పడిపోతే, ద్రవ్యోల్బణం పెరిగితే, ఆర్థిక సంక్షోభం వస్తే చివరికి నిలబడేది బంగారమే అని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాత్కాలికంగా బంగారం ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, మార్కెట్ అనిశ్చితి ఇవన్నీ కలిసి బంగారాన్ని కొంతకాలం రిస్క్ ఆస్తిలా మార్చుతున్నాయి.
తాత్కాలికంగా బంగారం కొంత రిస్క్ ఆస్తిలా కనిపిస్తున్నప్పటికీ మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణానికి రక్షణ కవచంలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ధరలు పెరిగినా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం ఎప్పుడూ రక్షణాత్మక ఆస్తిగానే కొనసాగుతుందని, కానీ తక్షణమే లాభాలు ఆశించేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవడం ప్రమాదమని, మార్కెట్ ప్రస్తుతం వార్తల ఆధారంగా కదులుతోందని, ట్రంప్ ఒక ప్రకటన చేస్తే ధరలు పెరుగుతున్నాయి, మరో ప్రకటన చేస్తే పడిపోతున్నాయి, కాబట్టి ఇది స్టేబుల్ మార్కెట్ కాదని నిపుణులు అంటున్నారు. చిన్నకాల పెట్టుబడులు చేయాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు దీర్ఘకాల పెట్టుబడిదారులకు మాత్రం ఒక స్పష్టమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. బంగారాన్ని ఒకేసారి కొనకుండా దశలవారీగా కొనడం చేయాలని, ధరలు పడినప్పుడు కొంచెం, పెరిగినప్పుడు ఆగిపోవడం, ఇలా క్రమంగా పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గుతుందంటున్నారు. మొత్తానికి యుద్ధం, ట్రంప్ ప్రకటనల మధ్య బంగారం మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగుతోంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు వడ్డీ రేట్లు, ఇంకోవైపు లిక్విడిటీ ఒత్తిడి. ఈ మూడు కలిపి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఓపికగా ఉండాలని, భావోద్వేగాలతో కాకుండా విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధాలు జరిగినా, మార్కెట్లు కుప్పకూలినా బంగారం మాత్రం ఎప్పటికీ ఆస్తిలానే ఉంటుందంటున్నారు. తాత్కాలికంగా ఎంత హెచ్చుతగ్గులొచ్చినా దీర్ఘకాలంలో అది పెట్టుబడిదారులకు రక్షణగా నిలుస్తుందంటున్నారు. కాబట్టి ప్రస్తుతం బంగారం ఇప్పుడు కొనాలా అని కాకుండా ఎలా కొనాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.